పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న కాటమరాయుడు చిత్రం పొలాచిలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రాయలసీమ నేపథ్యంలో నడిచే ఈ రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ లో పవన్ కళ్యాణ్ ఓ పవర్ఫుల్ రోల్ లో కనిపించనున్నాడు. అంత శక్తివంతమైన పాత్రలో కనిపించే పవన్ కళ్యాణ్ కు విలన్ గా ఎవరైతే బాగుంటుందని ఆలోచించిన దర్శకుడు డాలీ చాలా మందిని పరిశీలించి చివరికి బాలీవుడ్ నటుడు తరుణ్ అరోరాను ఫైనల్ చేసినట్టు సినీ సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ నటుడైన తరుణ్ అరోరా తమిళ చిత్రం కనిదంతో బాగా పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం ఇతను టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ప్రతిష్టాత్మక 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150లో కూడా విలన్ గా నటించి అందరి దృష్టిని ఆకర్షించాడు. కాటమరాయుడులో ఇతడి పాత్రను డాలీ చాలా బాగా డిజైన్ చేశారని, అతనికి పవన్ కళ్యాణ్ కు మధ్య నడిచే సన్నివేశాలు చాలా పవర్ఫుల్ గా ఉంటాయని తెలుస్తోంది. ఇకపోతే ఈ చిత్రంలో ప్రముఖ నటుడు రావు రమేష్ కూడా ఒక ప్రత్యేకమైన నెగటివ్ పాత్రలో కనిపించనున్నాడు. తమిళ సినిమా వీరం కు రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా శివబాలాజీ, కమల్ కామరాజ్, అజయ్, చైతన్య కృష్ణలు పవన్ తమ్ముళ్లుగా కనిపించనున్నారు. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.